అమ్మా ఉండండి, అమ్మా ఇటు జరగండి, అమ్మా మీరు జరగండి. ఆర్సీ గారు, అమ్మా మీరు చూడండి, ఆర్సీ గారు చూస్తారు. ఒకటి పట్టుకోలేదు. ఓకేనా ఎవరు చెప్పబోతున్నారు పట్టుకోరు. ఒక్క నిమిషం మేము కూడా చూస్తాం సార్. ఇంకా మమ్మల్ని నమ్మించి తీసుకొచ్చారు కదా సార్, మరి మేము కూడా నమ్మకం ఉంచుతాం. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారో చూసి సార్ అక్కడ మేడంది పర్సనల్ రూమ్ నుంచి బ్యాగ్లో పెట్టుకొని కవరింగ్ కోసం శారీస్ పైన పెట్టుకొని పోతుంది. ప్రిన్సిపల్ మేడం చీరలు తీసుకురమ్మన్నా నాకు చీరలు లేవు కట్టుకోవడానికి అని చెప్పి సార్ ఈ చీరలు తీసుకొని ఆ బ్యాగ్ పెట్టి కవర్ చేసి వైట్ కవర్ పెట్టి ఒక బ్లాక్ కవర్ పెట్టి మేడం చూపించమంటే అసలు చూపించలేదు మాకు. మేడం కవర్ ఒకసారి బ్యాగ్ చూపించండి మేడం అంటే నా బ్యాగ్ ఉంచుకుంటే మూతి పలుతుంది, చెంప పలుతుంది. స్కూటీ కీస్ మేము గుంజుకుంటే సార్ మీరు నా కీస్ ఇవ్వకపోతే మేము ఏదైనా కేసు పెడతా అని చెప్పి సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తారంటే సార్ మా మీద కేసు పెడతాం. ఫస్ట్ అడిగినప్పుడు నాయ అన్నారు సార్, తర్వాత అడిగినప్పుడు ఇంకా ఇదంతా జరిగినాక మేడం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు తెచ్చుకోలేదు మేడం ఎవరు అనుకుంటారు మీరు? ఏం పేరు మేడం పేరు? ఇంకా రూమ్ లో ఏం కీస్ లేవు సార్, మాకైతే మేడం అంటే డ్యూటీ మన ఆర్డీఓ సార్, డిప్యూటీ కలెక్టర్ సార్, స్కూల్ అసెంబ్మెంట్ కమిటీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు చెప్పినటువంటి అన్ని కూడా నోట్ చేసుకుంటారు. అన్ని కూడా ప్రతి విషయం ఇక్కడ అబ్జర్వ్. ఆర్డీసీ సూర్యాపేట సార్. మా పేరు హేనా అమల దివ్య సార్. మేము మొన్న ప్రిన్సిపల్ వద్దనేసి ధర్నా చేసినాం సార్. అది చేసిన తర్వాత ఆర్సీఓ మేడం వచ్చిర్రు, మాట్లాడిర్రు, అందరు వచ్చిర్రు, ప్రెస్ వచ్చిర్రు, మీడియా వచ్చి అందరు మాట్లాడిరు సార్. తర్వాత నిన్న ఏమైందంటే నిన్న ఈవినింగ్ టైము అంటే వెళ్ళిపోయిన మేడం కి అప్డేట్స్ ఇస్తున్నారు. అసలు ఎవరు ఇస్తున్నారు అప్డేట్ చేయాల్సిన అవసరం ఏంది అనేది పాయింట్ సార్. నెక్స్ట్ వచ్చేసి నిన్న ఈవినింగ్ టైము మేము అక్కడ టెండర్ వేసే అంకులు ఉన్నారు కదా, ఏంటంటే గ్యాస్ వేసే వాళ్ళు, వీళ్ళు ఈవినింగ్ టైము 7:30 తర్వాత రావాల్సిన అవసరం ఏంది? అసలు ఎందుకు వస్తారు అసలుకి? ఒకవేళ వచ్చినా కూడా మేడంని కలవాలి, వెళ్ళిపోవాలి, కానీ పాకెట్లో ఏదో తీసుకొని అట్లా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంది? నెక్స్ట్ వచ్చేసి మేము రెడ్ హ్యాండెడ్ గా నిన్న ఏసీటీ మేడం బియర్ బాటిల్స్ తీసుకోబోతుంటే మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం సార్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. కాలేజ్ నుంచి బయటకు ఎందుకు అని అడిగితే అవి నావి, నేను తాగడానికి తెచ్చుకున్నా అని మాట్లాడారు. ఇందాక అడిగితేనేమో నాకు అసలు ఏం తెలియదు, నాకు అది సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. కానీ ప్రిన్సిపల్ మేడం తెమ్మన్నారు అని మాట్లాడారు. ప్రిన్సిపల్ మేడం కి ఈ మేడం కి సంబంధం ఏంటిది అసలుకి? ఎందుకు అప్డేట్స్ ఇస్తున్నారు? ఇమీడియట్ సస్పెన్షన్ మాకు కావాలి సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం సస్పెండ్ చేయాలి సార్. 4 బాటిల్స్ సార్ మేము పట్టుకుని అయితే 4 బాటిల్స్ సార్. 4 బియర్ బాటిల్స్ కింగ్ ఫిషర్ లైట్ బీర్స్. ఎందుకు తెచ్చారంటే నేను తాగడానికి తెచ్చుకున్నా అని మాట్లాడుతున్నారు సార్. తాగడానికి అయితే అమ్మాయిలు చదివే కాలేజీకి ఇన్స్టిట్యూషన్లకి బియర్ బాటిల్స్ ఎట్లా వస్తాయి? అది రూల్స్ లో ఉన్నదా? ఎట్లా వస్తుంది అనేది పాయింట్ ఉన్నాయి సార్. పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి సార్, అవి కూడా చూపిస్తాం మేము. ప్రిన్సిపల్ కి ఇమీడియట్ సస్పెన్షన్ మాకు కావాలి సార్, అంతే సార్. అప్పటిదాకా మేము ఇక్కడ నుంచి లేవాం. సెక్రటరీ మేడం మాకు ఇప్పుడు రావాలి, సస్పెండ్ మేము అక్కడ సీజ్ చేసిన బాటిల్స్ చూడాలి, మేడం ని సస్పెండ్ చేయాలి, అదే మేము కోరుకునేది సార్.
సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు సార్. యాజ్ ఎ స్టూడెంట్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. మా పేరెంట్స్ కి రెస్పెక్ట్ లేదు. మా పేరెంట్స్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు. మేము బతికే లెవెల్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు మేడం. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు మా మీద. మేడం మమ్మల్ని కొడతారు, గొంతు తీసుకుతారు, తిడతారు, బాటిల్స్ ఇచ్చేస్తారు, కట్టెలు ఇసిరేస్తారు. మేడం మీద మాకు ఇమీడియట్ సస్పెన్షన్ లెటర్ వస్తాయి కానీ కావాలి మేడం, కావాలి సార్. మాకు సెక్రటరీ మేడం వచ్చిన దాకా మేము ఇక్కడ నుంచి లేవం సార్. మాకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వద్దు సార్. మాకు ప్రిన్సిపల్ వచ్చిన దాకా మేము లోపలికి వెళ్ళాం. ఇక్కడనే ఉంటాం. న్యూ ప్రిన్సిపల్, కొత్త ప్రిన్సిపల్ రావాలి. ఇప్పుడు శైలజ మేడం అయితే ఇమీడియట్ సస్పెన్షన్ కావాలి సార్. అప్పటిదాకా ఆల్కహాల్ తీసుకుంటుంది సార్. సెల్ఫ్ కంట్రోల్ లేదు. మామూలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తలేరు. ఇద్దరు మేము పట్టుకున్నాం కదా సార్ బాటిల్స్. పేరెంట్స్ ని పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తారు. మేమంటే ఓర్చుకుంటాం సార్. పేరెంట్స్ ఎందుకు ఓర్చుకుంటారు సార్? ప్రతిరోజు అందరి మీద ఫస్ట్ ఇయర్ నుంచి సార్. ఇప్పుడు ఫైన్ చేస్తారు. ఏమైనా ఇష్యూ మీద క్వశ్చన్ రైజ్ చేస్తే ఆ స్టూడెంట్ టార్గెట్ సార్. ఆ క్లాస్ టార్గెట్ సార్. ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా కానీ మిమ్మల్ని ఎవరైనా ఎంకరేజ్ చేసిరా, ఏమైనా ఎంకరేజ్ చేసిరా అని అంటారు సార్. మాకెందుకు చేస్తారా సార్? చేసిన ఒక 10 members చేస్తారు. అందరు చేస్తారా సార్? ప్రోటోకాల్ ప్రకారం ఆర్సీ మేడం చెప్పినాం సార్ ఫస్ట్ డే థర్స్డే రోజు. అప్పుడు ఏం న్యాయం జరుగుతుంది? న్యాయం చేస్తారని చెప్పారు. నమ్మి ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకు కూడా నమ్మి లోపలికి పోయినాం. నెక్స్ట్ డే ఏమైంది? బాటిల్స్ తీసుకుపోయారు. మరి రేపు ఏమైనా అవుతుంది, ఎల్లుండి అయితే అప్పుడు మేమేం కావాలి సార్? ఆల్కహాల్ సార్ 500 ఒకటి, బెడ్ వైజర్ ఏదో ఉంది సార్, గుడ్ వైజర్ అది ఉంది సార్. ఆ కింగ్ ఫిషర్స్ 4 బాటిల్స్ ఉన్నాయి సార్. సెక్రటరీ మేడం వచ్చిన దాకా మీకు కొంచెం లేవు. మాకు ఇమీడియట్ సస్పెన్షన్ ఆఫ్ ప్రిన్సిపల్. వి నీడ్ దట్. టిల్ దట్ టైమ్ వి నెవర్ ఎండ్ దిస్ ధర్నా.